న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటలోని పూజలు అందుకుంటున్న శ్రీ ప్రసిద్ధ శైవ క్షేత్రం ఆచంటేశ్వర క్షేత్రం దక్షిణ భారతావనిలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంలో ఆచంటేశ్వర క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రం గోదావరి తీరానికి కొద్ది దూరంలో గల పూర్వం మార్తాండాపురం అని ఇప్పుడు ఆచంటగా పిలువబడుతున్న గ్రామంలో ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. పూర్వం మార్తాండాపురంగా పిలిచే ఈ గ్రామం కాలక్రమేణా ఆచంట గ్రామంగా పిలువబడుతుంది. మహాశివరాత్రి పర్వదినం ఈ సందర్భంగా 24 నుండి 28వ తేదీ వరకు శివరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 24న తెల్లవారుజామున 4:30 పార్వతీ రామేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం స్మార్త ఆగమ శాస్త్ర ప్రకారం కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆదిమూలం వెంకట సత్యనారాయణ తెలిపారు. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అయ్యా భక్త మహాశైలి విజ్ఞప్తి శ్రీ ఆచంట పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఉమా రామేశ్వర స్వామి వారు స్వయంభూ బ్రాహ్మణుడికి పరమనాచిన ఒక స్త్రీ ఒక వృక్షస్థలం మీద లింగాకృతిగా భావించి అర్చన చేయడం వల్ల ఆ స్వామి భక్తి ఆ యొక్క వడైన యొక్క భక్తిని ప్రసన్నుడై స్వామివారు ఆ ఇరువురిని కూడా మానవాకృతిలో ఉన్న ఇద్దరిని కూడా కలిపి స్వామివారి స్వయంభూయుక్తంగా వెలిశారు. కాబట్టి ఆచనువు నాచమ్మ ఆచంటీశ్వరుగా స్వామివారి వెలిశారండి. ఈ యొక్క స్వామివారి ప్రత్యేకత ఏమిటి అంటే ఈ యొక్క స్వామివారి మీద ఉన్న లింగాకారం పైన 3 రంధ్రాలు ఉంటాయి. 2 క్షీరరంధ్రాలు, 1 మోక్షరంధ్రం. ఈ యొక్క రంధ్రాలు అప్పుడు ఎప్పుడు నీరు అలంకారం చేస్తారు. ఇచ్చే విధానంలో గంధం అలంకారం చేస్తాం. ఆ గంధం పెట్టేవండి ఈ రోజు పెట్టిన గంధం రేపు పొద్దున్నగా ఆరదండి. ఎప్పుడు కూడా స్వామివారు ఈ విధంగా స్వామివారి ప్రత్యేకత. స్వామివారి పాదులు చూడాలంటే స్వామివారి కళ్యాణం రోజు మాఘమాసంలో వచ్చే ఏకాదశి నాడు కళ్యాణం అవుతుంది. ఆ రోజు స్వామివారి పాదుల మీద అందరూ కూడా స్వామివారి కళ్యాణం తిరగరించి ఆ రోజు స్వామివారికి తలంబరాల బియ్యం కూడా అన్నీ కూడా స్వామివారి పాదాల మీద వేసి ధరించవచ్చు. అలాగే స్వామివారి తీర్థం కావాలంటే స్వామివారికి మహాశివరాత్రి నాడు వచ్చే అమావాస్య, శివరాత్రి తర్వాత అమావాస్య వస్తుంది. ఆ అమావాస్య నాడు స్వామివారి శ్రీపుష్పోత్సవం జరుగుతుంది. ఆ ఒక్కరోజు మాత్రమే స్వామివారికి తీర్థం ఇస్తారు. కుంకుమబడి మంచి పెడతారు. అందరికీ కూడా ఈ యొక్క స్వామివారి విశేషమైన స్వయంభూక్తమైన ఈ యొక్క స్వామివారి దర్శించుకున్న వారందరికీ కూడా ఆయురారోగ్యాలు అన్నీ కూడా నెరవేరుతాయని ఇక్కడ చరిత్ర పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయండి. హరి ఓం. శుభ్రం. స్వామివారి ప్రత్యేకత కూడా ఏమిటి అంటే కార్తీక పూర్ణిమ నాటి స్వామివారికి ఇక్కడ కృత్తికా హోమం చూసి కృత్తికా హోమం వెలిగించి ఆ ఒక జ్యోతితో కర్పూర జ్యోతి వెలిగిస్తారండి. అది అఖండ జ్యోతి అంటారు. ఇది కాశీలోను అరుణాచలంలోను ఆచంటీశ్వరులు ఆచంట గ్రామంలో ఉంది. రాష్ట్రంలో మరి ఇంకెక్కడా లేదండి. ఈ యొక్క కర్పూర జ్యోతి ఆ రోజు భక్తులందరూ కూడా తమ ఒక కోరికలు నెరవేరాలనేసి స్వామివారి మీద సంకల్పించుకుని ఉపవాసం ఉండి సాయంకాలం కృత్తికా హోమం అయిన తర్వాత ఆ కర్పూర జ్యోతి వెలిగించిన తర్వాత భక్తులందరూ కూడా తమ ఒక సంకల్పం చెప్పుకొని ఆ కర్పూరం మండుగలో స్వామివారికి ఆవని వడ్డిస్తారు. ఆ వచ్చిన నెయ్యి అంతా కూడా ప్రతిరోజు సుమారుగా 10 నుంచి 15 కేజీలు రోజు పోస్తారు. అలా ఆ వెయ్యిగా నెయ్యి సుమారుగా 2 మాసాలు 3 మాసాలు జ్యోతి వెలుగుతుంది. ఇక్కడ ఈ యొక్క కార్తీక మాసంలో ఉన్న ఈ యొక్క ప్రత్యేకత కర్పూర జ్యోతి కూడా 50 మంది భక్తులందరూ కూడా తిలకించి ధరించి స్వామివారికి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నామండి. హరి ఓం. బ్రహ్మార్పణమస్తు. ఓం నమ శివాయ. ఆచరణ గ్రామంలో వేయం చేస్తున్న శ్రీ రామేశ్వర దేవస్థానం స్వయంభూగా వెలిసి తరతరాలుగా కీర్తిచెందిన దేవాలయం అండి. శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు 24/2 నుండి 28 సాయంత్రం వరకు 5 రోజులు అతి వైభవం జరుగును. శ్రీ స్వామివారి కళ్యాణం 24 తెల్లవారుజాము 4 గంటలకు శ్రీ స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం శాస్త్రీయంగా జరుగుతుందండి. శ్రీ స్వామివారి రథోత్సవం 26 మధ్యాహ్నం 3 గంటలకి శ్రీ స్వామివారి రథోత్సవం మధ్యాహ్నం 3 గంటలకి పురవీధుల్లో అతి వైభవంగా రథోత్సవం జరుగును. శ్రీ స్వామివారి కళ్యాణానికి సంబంధించిన బారికేట్లు, సలువు పందుళ్ళు, పిల్లలకి భక్తులకి వాటర్ ప్యాకెట్లు, మంచినీళ్ళు సదుపాయాలు, అలాగే వెనక మన మరుగుదొడ్లు, ఇంకా అన్ని సదుపాయాలు ఏర్పాటు జరిగింది. పోలీసు వారి సహకారంతో పోలీసు వారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హెల్త్ క్యాంపులు కూడా 4 క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ల్యాబొరేటరీలు కూడా మాకు ఒక 8 ఉన్నాయి. ఇంకొక 8 ల్యాబొరేటరీలు కూడా మేము ప్రైవేట్ చేయడం జరిగింది. శ్రీ స్వామివారి కళ్యాణానికి సుమారు శివరాత్రి రోజుని 20,000 నుంచి 25,000 దాకా వస్తారు. మిగతా 4 రోజులు 4,000, 5,000 వస్తారు. శ్రీ స్వామివారి కళ్యాణం అయిన లాస్ట్ రోజున శ్రీ స్వామివారికి శ్రీపస్వాగం జరుగుతుందండి. దానికి శ్రీపస్వాగం 6,000 మంది పుణ్యస్త్రీలు వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని 6,000కు కుంకుమబరణలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ఈ కుంకుమబరణలు ఇవ్వడం అనేది ఇక్కడ మంచి ఆనవాయితీగా ఉంటుంది. స్వామివారిని దర్శనం చేసుకుని కుంకుమబరణం తీసుకుని ప్రతి పుణ్యస్త్రీ కూడా ఆ వేళ
స్వామివారిని దర్శనం చేసుకుని పొంగంపల్లి తీసుకెళ్ళడం జరుగుతుందండి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.